రీసెంట్‌గా మనం హైదరాబాద్‌లో హెచ్‌సీయూ ఇష్యూ చాలా చూసాం. అలాంటిదే ఛత్తీస్‌గఢ్‌లో గూడా జరుగుతుందని విన్నాం. అసలేంటి మేడం ఇది? ఈ మధ్యలో ఏమైతుంది అంటే డెవలప్‌మెంట్, కన్‌స్ట్రక్షను, ఇన్‌ఫ్రాస్ట్రక్చరు స్టేట్‌ని డెవలప్ చేద్దామని చెప్పేసి, లేకపోతే కోల్ మైనింగ్ అని, ఇదని, అదని చెప్పేసి మొత్తం ఎన్వైర్న్‌మెంట్‌ని ఖరాబ్ చేయడం ఒక పెద్ద ఇదైపోయింది. అంటే ఒక కొత్త ట్రెండ్ లాగా స్టార్ట్ అయింది. ప్రతి స్టేట్ డెవలప్‌మెంట్ చెయ్యాలి. చెయ్యొద్దని అంటలేను. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్వైర్న్‌మెంట్. ఎట్లా అంటే అంటే ఎన్వైర్న్మెంట్ ఖరాబ్ చేసుకుంటూ, ప్రకృతిని ఖరాబ్ చేసుకుంటూ, దాని మీద రోడ్స్ వేసుకుంటూ పోతుంటా అంటే ఆ రోడ్స్ ఎందుకు పనికొస్తాయి? చెట్లను కొట్టేసుకుంటూ వెళ్తే ఎందుకు పనికొస్తాయి? సో ఇక్కడ హెచ్సిఎల్ ఎట్లయితే మొత్తము ఫారెస్ట్ని అంతా తీసేసి ఎట్లయితే ఒక ఐటీ కంపెనీ పెడదాం అనుకున్నారో ఇక్కడ వచ్చి వీళ్ళు అదంతా ఫారెస్ట్ అంతా తీసేసి కోల్ మైనింగ్ చేస్తున్నారు. కోల్ మైనింగ్ అంటే తెలుసు కదా, మామూలు కోల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ కోల్ని యూజ్ చేసుకోవడం, దానివల్ల ఏమంటే చాలా హ్యూజ్ అమౌంట్స్ అంటే చాలా డబ్బులు వస్తాయని చెప్పేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి దాని నుంచి దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ దాని నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇది ఈవెన్ అంటే ఇంకోటి, ఈ ఫారెస్ట్ అనేది కంప్లీట్గా ఇప్పుడు హెచ్సియు అంటే దాని ప్రాపర్టీ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళది. కానీ ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్ ఇక్కడ చూస్తే ఏంటంటే అది ట్రైబల్స్.